రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు సంపాదించుకున్న తెలంగాణ శకుంతల గారి లైఫ్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. తెలుగు ప్రేక్షకులను తెలంగాణ యాసలో ఆకట్టుకొని తెలంగాణ అనే పదాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న నటి తెలంగాణ శకుంతల గారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, లేడీ విలన్గా, కమెడియన్గా తెలుగు సినీ లోకంలో మంచి పేరు సంపాదించుకున్నారు. శకుంతల గారి అసలు పేరు కడియాల శకుంతల. 1951 జూన్ 9న మహారాష్ట్రలోని ఒక మరాఠీ కుటుంబంలో జన్మించారు. ఆమె మొట్టమొదటిసారిగా ఒక నాటకంలో నటించారు. అలా శకుంతల గారు రంగస్థల ప్రవేశం చేశారు. ఆమె అభివృద్ధికి దోహదపడిన నటుడు, దర్శకుడు అయిన వల్ల నాగేశ్వరరావు గారు పద్య పఠనంలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి శ్రీకృష్ణ తులాభారం నాటకంలో విద్యాధరిగా నటించారు. పరభాషా నటీమణి అయినప్పటికీ తెలుగులో చాలా స్పష్టంగా ఉచ్చరించి తెలుగు ప్రేక్షక హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలంగాణ యాసలో మాట్లాడడం వలన తెలంగాణ అనే పదాన్ని ఇంటి పేరుగా మార్చుకున్నారు. 1979లో మా భూమి అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగులో 75కు పైగా సినిమాల్లో నటించారు. ఒసే రాములమ్మ, సమ్మక్క సారక్క, పంక్షాక్షరి, రాజన్న, రంగాది దొంగ, మస్క, కరెంట్, బెండప్పారావు, లక్ష్మీ కళ్యాణం, ఒక్కడు, దేశముదురు, దుబాయ్ సీను వంటి ఎన్నో సినిమాలలో నటించారు. తెలంగాణ శకుంతల గారు తమిళంలో మచ్చా కాలేజీ, ధూల్ సినిమాల్లో నటించారు. కుక్క సినిమాలోని నటనకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. తెలంగాణ శకుంతల గారు చివరిగా పాండవులు 9 సినిమాలో నటించారు. హైదరాబాదులోని కోంపల్లిలోని తన సొంత నివాసంలో 2014 జూన్ 14న తెల్లవారుజామున గుండెపోటు రావడంతో పెద్దాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె తనువు చాలించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.